పవన్ కళ్యాణ్ గారు మనం రీసెంట్గా ఆయన గురించి చాలా విషయాలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన చేసేటువంటి కార్యక్రమాల గురించి మనకు తెలుసు. మొన్న పెహల్గామ్ అటాక్లో మధుసూదన్ రావు గారు అన్న ఒక ఆయన చనిపోతే పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చారు. అలాగే ఇప్పుడు నిన్న మురళీ నాయక్ ఒక జవాన్గా తను దేశభక్తిని నరాల్లో నింపుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి దాంట్లో చనిపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన సొంత డబ్బులే మొన్న మధుసూదన్ రావు గారికి ఇచ్చిన, అంతకుముందు కౌలు రైతులకు ఇచ్చిన, అంతకుముందు ఎంతోమందికి ఎన్నో గుప్త దానాలు చేసినా కూడా ఆయన సొంత డబ్బులే. ఇప్పుడు నిన్న 25 లక్షలు అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఆయన ఏమీ ఆలోచించుకోరు. ఆయన దగ్గర ఉన్నాయా లేవా, ఉంటాయా ఉండవా ఏంటి అనేది ఆయనకి అనవసరమైంది కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అనుకుంటే అది ఎక్కడి నుంచి అయినా సరే అప్పు చేసైనా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు. అది ఎలా తీర్చుకోవాలన్నది పవన్ కళ్యాణ్ గారి కష్టమే, ఆయన ఇష్టం. అది ఆ కష్టాన్ని ఎంతో ఇష్టంగా అయినా సరే చేసుకుని వాళ్ళని నిలబెట్టడం కోసం నిలబెడతారు. ముఖ్యంగా నిన్న మురళీ నాయక్ కుటుంబం దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నిజంగా తన దేశభక్తిని ఎంతలా చాటుకున్నారంటే, నాకు తెలిసి ఇంత బలమైన నాయకుడు ఈ దేశంలో కూడా లేరేమో అనిపిస్తుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి 3 ఎకరాలు 5 ఎకరాలు భూమి ఇచ్చి 300 అడుగులు, దాదాపు 300 సెంట్లు ఎంతో, 300 అడుగులో ఎంతో, దానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు, అవన్నీ కూడా ఇవ్వటమే కాకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అటు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసి, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఇలాంటి వాటి చోటుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ₹1 ఇవ్వటమే సరిపోతుంది. రీసెంట్గా మనం చూసుకుంటే నిజంగా నేను ఒక లిస్ట్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు రోజుకి దానాల పేరు మీదే మినిమం ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారట. ఓన్లీ ఏదో ఒక రూపాన ఎవరో ఒకళ్ళు ఆయన దగ్గరికి ఏదో ఒక కష్టంతోనో లేదంటే బాధతోనో ఆయన మీద నమ్మకంతోనో పార్టీ ఆఫీస్ దగ్గరికి కానీ ఇంకొక దగ్గరికి కానీ వచ్చినప్పుడు ఆయనకు తెలిసిన వెంటనే దాదాపు మినిమంలో మినిమం రోజుకి ₹1,00,00,000 చెక్కులు ఆయన దగ్గర నుంచి, ఆయన ఆఫీస్ దగ్గర నుంచి వెళ్తున్నాయట. అది చాలా తక్కువే. ఇంకా మినిమం అంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ₹1,00,00,000 పైనే కానీ ₹1,00,00,000 తక్కువ లేవట. అది కూడా ఓన్లీ దాన ధర్మాలు చేయటానికే. ఇంకా వాళ్ళకి ఏదో అప్పుగానో లేదంటే ఇంకో కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏదో ఒక డబ్బులు ఇవ్వటమో, ఆడిటోరియం బుక్ చేయడానికో ఖర్చులకు నిమిత్తం కూడా కాదు. కేవలం దాన ధర్మాల కోసమే పవన్ కళ్యాణ్ గారు రోజుకి ₹1,00,00,000 పైగా వెచ్చిస్తున్నటువంటి వ్యక్తి. ఇంకా ఆలోచించండి. అంటే మనం ఎలాంటి నాయకుడిని ఎన్నుకున్నాము ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఇంకా నాకు తెలిసి సినిమాల్లో ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళేమో. ఇప్పుడు ఇంకా ఆయన పరిస్థితి సరిగ్గా లేదు. ఆర్థికంగా ఆయన దెబ్బతింటూనే ఉన్నారు. సినిమాలు సరిగ్గా ఎక్కువగా చేయలేకపోతున్నారు. దాని నుంచి వచ్చేటువంటి రాబడి సరిగ్గా లేదు. ఆయనకి వేరే ఇన్కమ్ సోర్స్ లేదు. ఎక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, ఎక్కడ పేపర్లు లేవు, న్యూస్ ఛానల్స్ లేవు, మైనింగ్లు లేవు. ఇంకా ఆయన చెప్పుకుంటూ పోతే అవి ఇవి కాదు. ఎలా తాడేపల్లి ప్యాలెస్లు కానీ, లేదంటే బెంగళూరులో ప్యాలెస్లు కానీ, ఢిల్లీలో, లండన్లో ప్యాలెస్లు కానీ ఆయనకి లేవు. ఆయనకు ఉందల్లా ఆ సినిమా. కష్టమో నష్టమో ఆ సినిమా ద్వారా వచ్చే డబ్బునే ఆయన ఇప్పటి వరకు ఆయన కుటుంబాన్ని, అటు పార్టీని, ప్రజలకి కూడా ఆ దాంట్లో అంటే మీరు ఆలోచించండి. అంటే ఒక ₹1,00,00,000 ఆయనకు, అంటే ఒక సినిమా చేస్తే ఒక 30 లేదా ఒక 100 కోట్ల వరకు వస్తే కనుక, ఒక 50 నుంచి 100 కోట్ల లోపు వస్తే, ఆయన కేవలం నెలకి రోజుకు ₹1,00,00,000 అంటే నెలకు ఎన్ని కోట్లు అవుతుందో ఆలోచించండి. ఓన్లీ దాన ధర్మాలకు సంబంధించి ఆయన ఖర్చు కానీ, ఆయన శాలరీస్ కానీ, ఆయనకి సంబంధించినటువంటి ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ, ఆయన ఇంటి మెయింటెనెన్స్ కానీ, ఆయన పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించట్లే. ఇది ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు అనేది అయితే నాకు తెలియట్లేదు. కానీ ఏదో గతంలో మనకి ఎవరు డొక్కా సీతమ్మ గారికి ఇలాంటి ఇష్యూనే ఒకప్పుడు ఇంట్లో అన్నీ అయిపోయినాయి అంట. ఒక చిన్న గొలుసు ఒకటి ఉంటే దాన్ని పెట్టేసి మనం మళ్ళీ ఇంకా అన్నదానం చేయాలి అనే కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇంటికి వచ్చి, అమ్మ నాకు భోజనం పెడతావా అని అడిగాడట. పెడతానయ్యా, బంగారంలా తినండి అంటే,
ఓకే అని చెప్పి పెట్టి, అంతేకాకుండా నాకు వెళ్ళేటప్పుడు ఏదన్నా బంగారం ఇస్తే తప్ప నేను తినను అన్నాడట. అయితే వచ్చినటువంటి అతిథిని తిరిగి పంపించడం ఇష్టం లేక ఆ ఉన్న గొలుసుని అక్కడ పెట్టి ఆయనకిచ్చి, ఎందుకంటే మన ఇంటికి వచ్చిన అతిథిని అటు పరమేశ్వరుడి స్వరూపంలో చూసుకుంటాం. అలాంటి దానికి ఆ తల్లి ఇచ్చేస్తే తిరిగి ఆయన అక్కడే పెట్టేసి, నువ్వు వెళ్ళేటప్పుడు నేను నీ ఇంటికి వచ్చానమ్మా అని చెప్పి పరమేశ్వరుడి రూపంలో కల్లోకి వచ్చి చెప్తాడట. అలా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఎవరన్నా ఆ దేవుడు వచ్చి అలా కొన్ని రూపాల్లో ఇస్తే తప్ప ఆయన పరిస్థితి ఆయనకి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఇలాగే ఇది కంటిన్యూ చేసుకుంటా వెళితే ఆయనకున్నటువంటి ఆస్తులు ఎలా కరిగిపోతున్నాయో ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించుకోరు. నిజంగా అక్కడికి వెళ్ళి మురళీ నాయక్కి సంబంధించినటువంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి జోహార్ మురళీ నాయక్ అని అరవటం, జై హింద్ అని చెప్పి అరవటం, వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొనటం, నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ను ఎప్పుడు చూడలే ఇలాంటివి. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇలా దేశం గురించి ప్రజల్ని, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువతని ఈ మార్గంలో తీసుకువెళ్ళటం, వాళ్ళల్లో నరాల్లో దేశభక్తిని నింపటం అనేది చాలా 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 ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా చేయలే. అలాంటిది ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా అటు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి, ఆయన పార్టీ పెట్టినటువంటి మొదటి రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి దేశభక్తి గురించి, దేశం గొప్పతనం గురించి, ఎంతోమంది త్యాగాల గురించి ప్రతిసారి చెప్పుకుంటానే వస్తారు. ప్రతి స్పీచ్ లాస్ట్లో కూడా జై హింద్ అనేది ఫస్ట్ నుంచి, ఆయన సినిమాల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అది జరుగుతూనే ఉంటుంది. అలాంటి అస్సలు సిసలైనటువంటి భారతదేశ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం.